బత్తాయిలకు కష్టకాలము వచ్చిందమ్మా బత్తాయి. లక్ష్మణుడు వెళ్ళగానే రావణుడు సన్యాసి వేషంలో అనగా కాషాయి వస్త్రాలు, కమండలం, దండం పట్టుకుని సీత దగ్గరకు వస్తాడు. సీతను చూసి కామపరవశుడైన రావణుడు ఆమెను పొగుడుతూ, నీ ముఖం పాదాలు అందంగా ఉన్నాయి, నువ్వు అప్సరసవా, రతీదేవువా, ఎవరు నువ్వు, నీ పల్లవరస బాగుంది, నీ కళ్ళు బాగున్నాయి, బొడ్డు కింద నుంచి తొడల వరకు ఉన్న భాగం విశాలంగా ఉంది, నీ 2 స్తనాలు ఎత్తుగా ఉండి గుండ్రంగా ఉండి ఒకదానికొకటి దగ్గరగా చేరుకొని కొంచెం కొంచెంగా కదులుతున్నాయి, పుష్టిగా ఉండి నున్నగా ఉండి ఆకర్షణీయంగా ఉన్నాయి, నీ తొడలు ఏనుగు తొండాల్లా ఉన్నాయి, నీ నడుము పిడికడంతుంది, నీలాంటి అందగత్తిని ఇంతవరకు చూడలేదు, నువ్వెందుకు ఇక్కడున్నావు అని అడుగుతాడు. ఇలా మాట్లాడితే ఏ ఆడదైనా చెప్పు తీసుకొని కొడుతుంది. కాని సిగ్గు జ్ఞానం లేని సీత దాని ప్రశంసగా భావించి రావణుణ్ణి ఇంట్లోనికి తీసుకువెళ్లి పలు విధాలుగా అతిథి మర్యాదలు చేసింది. ఇదిరా మీ దిక్కుమాలిన ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఈవిడారా మన దేశంలో స్త్రీలకు ఆదర్శం? మీరు మాకు చెప్తారా? ఇలాంటి బూతు రామాయణం పట్టుకొని మా పవిత్ర బైబిల్ని బూత్ అంటారా? కింద దింపితే నోట్లోకి వస్తుంది నా కొడక.